దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన అతి ప్రియులైన ఘనమైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా. ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవుడైన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన ఏకదేవుడు యేసుక్రీస్తు వాక్యమైన మాట్లాడే దేవుడు యేసుక్రీస్తు నామములో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ప్రియులారా. ఈరోజు మనము ఈ సమయము ధ్యానించే దేవుని వాక్య పరిశుద్ధ గ్రంథం నుండి మాట్లాడే గ్రంథము, జీవమిచ్చే గ్రంథము మరియు దేవుని కటాక్షము మార్గము బోధించే జీవమిచ్చే వాక్యము ప్రియులారా. ఈరోజు ధ్యానించే జీవము గల వాక్య భాగ అంశము నూతన కాల పరిమితి, న్యూ టైమింగ్. ప్రియులారా, నూతన కాల పరిమితి. దేవుని వాక్య భాగం నుండి ధ్యానించే మొదట ప్రార్థన చేసుకుని సిద్ధమవుదాం ప్రియులారా. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మని సహాయము, దేవుని సర్వశక్తి సహాయము, దేవుని ప్రేమ, బుద్ధి వికాసము ఈ వాక్యం ద్వారా ఉన్నట్లు మనము ఈ లోకానికి వెలుగు మరియు వెలుగు నుంచి వచ్చిన యేసయ్యను గురించి తెలుసుకుని మనం కూడా ఈ చీకటి రాజ్యంలో, చీకటి లోకంలో వెలుగుతూ అనేక చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగుగా మారాలని ఈ వాక్య భాగంలో ప్రార్థించుదాం ప్రియులారా. నాతో ప్రార్థించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడా, పరిశుద్ధుడా, 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 నేనే ఈ లోకానికి వెలుగు అన్నారు తండ్రి. అవును తండ్రి, నీవే నిజమైన వెలుగు. నీలో చీకటి ఎంత మాత్రమే లేదు. నిన్ను వెంబడించేవారు చీకటిలో ఉండక జీవము గల వెలుగు పొంది ఉన్నారు తండ్రి, యేసుక్రీస్తు ద్వారా. అవును తండ్రి, చీకటిలో నడిచేవాడు ఎక్కడికి వెళతాడో తెలీదు. ఆ వెలుగులో నడిచేవాడు పరలోకానికి, స్వర్గంలో ఉన్న తండ్రి యొద్దకు నడుస్తున్నాడు యేసుక్రీస్తు ద్వారా అనే వాక్య సత్యం తండ్రి. ఈ వాక్య భాగానికి వచ్చిన ప్రతి ఒక్క నీ కుమార్తెను దర్శించండి. నూతన కాల పరిమితి, న్యూ టైమింగ్ అనే అంశంలో దేవా, నీవిచ్చిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, కాలాన్ని వారు సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. ఇంతవరకు కాలాన్ని వ్యర్థంగా ఉపయోగించినందుకు మనందరినీ క్షమించండి తండ్రి. ఇక ముందుట మీ ప్రతిరూపమైన, మీ స్వరమైన, వాక్యమైన దేవుడైన, మాట్లాడే దేవుడైన, లైఫ్ చేంజ్ చేసే సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి, విశ్వసించే ప్రతి ఒక్క కుమార్తెకు మీ పరలోక మార్గాన్ని, నీతి మార్గాన్ని, వెలుగు మార్గాన్ని, గురి గమ్యము గల జీవితాన్ని, నూతన జీవన మార్గాన్ని, ఆనంద మార్గాన్ని చూపించమని, అన్ని మరణం నుండి విడుదల చేయమని, భయం నుండి విడుదల చేయమని, ముందర వచ్చే ప్రతి చీకటి ఘటనల నుండి మీ పిల్లలని కాపాడమని, ఈరోజే మనందరినీ నీ ఆశ్రయములో పెట్టమని, ఆశ్రయపురమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పిల్లల కోసం మీరు మీ రక్తాన్ని కార్చి, గాయాలు పొంది సౌఖ్యం ఇచ్చినారు తండ్రికి, పిల్లలుగా చేసినారు. అవును ప్రభువా, మీ పిల్లల మీద దౌర్జన్యం చేస్తున్నా, అధికారం చెలాయిస్తున్నా ఆ పాప మరణమనే ఆ శాపం నుండి, సాతాను నుండి శీఘ్రముగా విడుదల చేయమని, ఆ దుష్టుని మీ పిల్లల కాళ్ళ క్రింద చితక తొక్కమని, అలాంటి ఘనమైన, మహిమగల, జీవమగల, ఆరోగ్యమగల, శక్తిగల కార్యాన్ని చేస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్. ప్రియులారా, యేసయ్య మనల్ని రక్తం ఇచ్చి ప్రేమించినారు, కొన్నారు తండ్రి కోసం. తండ్రి దేవునికి మనలను యాజక రాజ్యంగా, పరిశుద్ధ జనంగా, దేవుని స్వాస్థ్యంగా మార్చినారు ప్రియులారా. అవును, మనకు ఈ లోకంలో ఏమని
ఫిజికల్గా స్వాస్థ్యం ఉంటుంది, ఆస్తి ఐశ్వర్యాలు, పొలాలు కావచ్చు, స్థలాలు, బంగ్లాలు మరియు కారులు, ఇన్నితరే బిజినెస్లు కావచ్చు. కానీ దేవునికి ఆస్తి ఉంటే అది మనుషులు ఎవరు అందరు కాదు, ఆయన యందు భయభక్తి ఉంచిన వాళ్ళే, ఆయనను ప్రేమించే వాళ్ళే, ఆయన వెతికే వాళ్ళే. అవును ప్రియులారా, కానీ దేవుని వాక్యం చెప్తుంది రోమపత్రిక 3వ అధ్యాయము, అందరూ దేవుని విడిచి త్రోవ తప్పిన వారే, దేవుని వెదికేవాడు ఒక్కరూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు ఇచ్చే మహిమను పోగొట్టుకున్నారు. అవును, అందరి నాలుక క్రింద సర్ప విషము కలదు. అవును ప్రియుల, కానీ ఎప్పుడు యేసయ్యను విశ్వసిస్తామో, ఎప్పుడు యేసయ్య నా కోసం రక్తం చిందించాడని విశ్వసిస్తామో, ఆయన రక్తంలో మనం కడగబడి నూతన వ్యక్తులుగా, నూతన దైవ శక్తులుగా, దేవుని కుమార్తెలుగా దేవుడు తన ప్రియ కుమారి రక్తంలో మనల్ని కడిగి మారుస్తాడు ప్రియులారా. లేకుంటే మన పూర్వజముల నుండి వచ్చిన పాపం ద్వారా వచ్చే శాప, మరణము రక్తము ద్వారా, ఆ స్వభావం ద్వారా, శారీరక ఇచ్చల ద్వారా ఆడళితం చేస్తుంది ప్రియులారా. అవును, యేసయ్య పాపం లేకుండా పుట్టినారు, కన్యక గర్భధరించి కుమారుని కనెను, ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. యేసు అనగా ఆయన తన జనులను వారి వారి పాపము నుండి రక్షిస్తాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, లోకోద్ధారకుడు, అంటే దేవుని ద్వారా శక్తి పొంది మనకు ఆ శక్తిని ట్రాన్స్ఫర్ చేస్తాడు ప్రియులారా, శక్తివంతులుగా మారుస్తాడు. ఈ చీకటి లోకంలో, సాతాను నిండిన లోకంలో, సాతాను దూతలు నిండిన లోకంలో దేవునికి ఇష్టకరంగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థులుగా, సత్యవంతులుగా, ధర్మిష్ఠులుగా, న్యాయవంతులుగా జీవించేది అసాధ్యం. కానీ తండ్రి నుంచి వచ్చిన వెలుగైన దేవుని నుంచి వచ్చిన వెలుగు మనల్ని వెలిగిస్తే ఖచ్చితంగా మనము సత్యవంతులమవుతాం, పరిశుద్ధులమవుతాం, నీతివంతులవుతాం, న్యాయవంతులమవుతాం, దేవునికి ఇష్టకరంగా జీవిస్తాం. కనుక వెలుగు సాయం చేస్తుంది ప్రియులారా. దేవుడి నుండి దిగి వచ్చిన ఒక్కడే దేవుని వద్దకు తిరిగి వెళ్ళాడు ప్రియులారా. అవును, ఆయన వచ్చింది దేవుని ప్రేమించే వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి ప్రియులారా. వెలుగు నుంచి వచ్చింది, వెలుగు దగ్గరకు వెళ్ళే మార్గం ఏర్పాటు చేసింది. అందరూ వెలుగు కాదు ప్రియులారా. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు అనబడిన వారు అందరూ దేవుళ్ళు కాదు, వారు మనుషులు. అవును ప్రియులారా, అమ్మ నాన్న ద్వారా పుట్టిన వాళ్ళే, స్త్రీ ఆసక్తి ఉన్నవాళ్ళే, త్రాగుబోతులే, అబద్ధం చెప్పిన వాళ్ళే ఆ స్వభావానుసారంగా. కానీ దేవుడిలో పాపము లేదు. అవును, స్త్రీ ద్వారా, అంటే స్త్రీ పురుష కలయిక ద్వారా పుట్టలేదు, ఆయనకు మరణం లేదు. ఆయన మన కోసం మరణించాడు ప్రియులారా. ఎందుకంటే మన పాపము ఇచ్చే జీతం మరణము. కాబట్టి మన మరణమనే ఆ జీతాన్ని, అంటే ఆ అప్పుని తీర్చడానికి మన పాపాన్ని తన మీద వేసుకుని పిల్లలైన మనల్ని విడిపించాడు. ఆ మరణాధికారి అయిన దయ్యం నుండి, సాతాను సర్పము నుండి. అవును ప్రియులారా, ఇది తెలుసుకోవాలంటే బైబిల్ని ఒకసారి చదవాలి ప్రియులారా. నేను కూడా అప్పుడు అన్ని దేవుడిని పూజిస్తుంటే, హిందూ విగ్రహ ఆరాధికుడు ఉంటే 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే, దేవుడా ఎవరైనా ఉంటే నాకు మాట్లాడాలా. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక యజమానుడు ఉంటాడు, ఇంటి వారందరూ యజమానులు కాదు. అలాగే ఈ భూమి ఆకాశం అనే పెద్ద ఇంటికి ఒక యజమానుడు ఉన్నాడు, ఇంటిలో ఉన్న వారందరూ యజమానులు కాదు. అలాగే ఈ లోకంలో ఆకాశం కింద భూమి మీద ఉండే వాళ్ళందరూ, దేవుడు అనబడిన వారందరూ దేవుడు కాదు. యజమాని అయిన వాడే దేవుడు. ఆ యజమాని ఎవరు అని 2 సంవత్సరాలు హిందూ దేవుళ్ళు పూజ చేసి వెతికితే ఎవరు మాట్లాడలేదు ప్రియులారా. 2 సంవత్సరాలు అయినాక దేవుని ఆత్మ మాట్లాడింది ప్రియులారా. నేను పరిశుద్ధ ఆత్మను, జీవ మరణముల అధిపతి అని నా మీద
నీళ్ళలాగా, అంటే పెద్ద నదీ ప్రవాహంలాగా వచ్చి ఆ నదిలో ఒక ప్రకాశించి అగ్నిగోళం వచ్చి నా హృదయంలో చెస్ట్లో ప్రవేశించి మాట్లాడింది ప్రియులారా. ఒక 5 నిమిషం పరలోకం చూసేటట్లు ఆ నది కనెక్షను, ఇది ఆకాశం నుంచి ఈ వెలుగు ఎట్లా కిందకు వచ్చింది, అది నదీ ప్రవాహము నా లోపలికి అట్లే పారుతుంది. అది ప్రవాహం నీళ్ళు కొట్టుకుపోతుంది నా ఆత్మలో. అది కళ్ళెత్తి చూసినాను, అది ఆకాశంకి కనెక్ట్ అయింది ఆ నీళ్ళు. ఆ నీళ్ళు లోపల ఒక దహించు అగ్ని వచ్చే ప్రియులారా. బహుశక్తిశాలి అయిన అగ్ని గోళం వచ్చి నా దేహంను ప్రవేశించాను. అప్పుడు తట్టుకోలేని ఆ శక్తి, కరెంట్ షాక్ కింద మిన్నైనది ప్రియులారా. దేవుని శక్తి భూమి యందు సర్వశక్తి అనబడును అని మాట్లాడింది. అప్పుడు దేవుడు మాట్లాడే ప్రియులారా, లోపలికి పోయి అన్న దేవుని శక్తి అగ్గి ద్వారా లోపల పోయినప్పుడు దయ్యాల చీకటి నేను ముందర నీవు ముందరని పారిపోయింది. ఆ 7 దయ్యాలు ఉంటావని సామాన్యంగా ప్రతి ఒక్క మనిషిలో ప్రియులారా ఆ నేచర్లో కామ, క్రోధ, మద, మత్సర, లోభం, విగ్రహారాధన, స్వార్థం అని 14 ఉన్న ప్రియులారా ఆ 7లో సమకూర్చవచ్చు. అవును, అప్పుడు అవన్నీ దయ్యాలు పారిపోయినాయి. నిండిన గ్లాసులో ఆ రాయి విసిరితే ఎట్లా నీళ్ళు చిమ్ముతావు బయటికి, అలాగే దయ్యాలు పారిపోయినవి కేక వేయచ్చు. నేను విన్నాను ఆత్మ చెవులతో, ఆత్మీయ నేత్రాలతో. అప్పుడు దయ్యాలన్నీ పారిపోయినాయి. ఆ దేవుడు ఆక్యుపై చేసుకున్నాడు, స్థలాన్ని ఆక్రమించాడు. ప్రభు ఆత్మ ప్రశాంతమైనది ప్రియులారా. నాకు చావు లేదు ఇప్పుడు అనిపించింది. అప్పుడు స్వరం వచ్చింది, నేను పరిశుద్ధ ఆత్ముడు, జీవ మరణముల అధిపతి అని దేవుడు నా అంతరంగంలో ఆత్మలో మాట్లాడినారు. అప్పుడు నాకు ఆత్మీయ నేత్రాలు తెరవబడినాయి. పరలోకం కనిపిస్తుంది. ఇప్పుడు మనం కళ్ళు తెరిస్తే మన సహజ స్థలం ఎట్లా కనబడుతుందో అట్లా కనబడింది. నా కాళ్ళు తీసి ఇట్లా పెట్టినాను ప్రియులారా పరలోక రాజ్యంలో. అది స్పర్శమైంది. ఇంకొక కాళ్ళు పెట్టినకపోతే దర్శనం కట్టయింది. దర్శనంలో చూపించాడు. ఇది ఇప్పుడు నిజమైన జీవితంలో పొందాలని దేవుడు నాకు పోరాటం ఇచ్చినాడు. అవును, దర్శనంలో ఏం చూపిస్తాడో అదే ఇస్తాడు దేవుడు ప్రియులారా. అవును, దేనికోసమో ఆరాటం చేస్తామో అదే పొందుతాం. అవును ప్రియులారా, దేని చూస్తాం అదే చేస్తాం. హృదయం నిండింది, నోరు పలుకుతుంది. అన్నిసార్లు కావచ్చు, కానీ నిజంగా నీతిమంతుల గురించి చెప్తున్నాను. అబద్ధికులు కూడా చెప్తారు, హృదయం లేనిది నోరు చెప్తుంది. కానీ దేవుని నమ్మే వారి గురించి దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. హృదయంలో నిండింది నోటిలో పలుకుతారు. అవును, దేవుని వెలుగు నిండుకుందాం ప్రియులారా. మన సమయాన్ని దేవుని కోసం గడుపుదాం. లోక పనులు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ దేవుని దగ్గర తీసుకువెళ్ళవు. అవన్నీ పనులు కడుపు కోసమే, ఆహారం కోసమే. కానీ యేసయ్య చెప్పినారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ స్వర్గమందున తండ్రి వాటిని పోషిస్తాడు. మీరు ఆకాశ పక్షుల కంటే ఎన్నో రెట్లు మిగిలైన వారు, గొప్పవారు. మీకు కూడా తండ్రి పోషిస్తాడు. ఆ సొలొమోను రాజు ఆయన కంటే ఎక్కువ జ్ఞానం గల వాడు ఎవరు పుట్టారు ముందర. ఆయన గల ఐశ్వర్యవంతుడు ఎవరు రాడు అని దేవుడు మాట ఇచ్చినాడు ప్రియులారా పాత నిబంధనలో, యేసుక్రీస్తు పూర్వలో. కానీ దేవుని యందు భయభక్తి ఉంచే వాళ్ళకి ఆయన కంటే ఆ పక్షులకి విలువ ఇచ్చిన దేవుడు, ఆ గడ్డి పువ్వుకి సౌందర్యం ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వలేడా? ఆ సొలొమోను రాజు కంటే ఎక్కువ సౌందర్యం ఇస్తాడు. ఆ సొలొమోను రాజు ఎంత వైభవంతో ఉన్నాడో, కానీ ఈ పువ్వుకి ఉన్న అలంకారం చూస్తే
సొలొమోను రాజు తన సమస్త జీవిత వైభవంలో ఈ పువ్వుకిచ్చిన ఈ రంగు గల రూపము గల వస్త్రాన్ని ఎన్నడూ ధరించలేడు అని చెప్పినాడు ప్రభు. అవును ప్రియులారా, దేవుడిచ్చే ఆశీర్వాదం ఒక్కదానికంటే ఒక మించింది ఉంటుంది. అవును, ఆయన కార్యం విశేషంగా ఉంటుంది ప్రియులారా. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ప్రేమించుదాం, ఆయన వాక్యాన్ని పాటిద్దాం ప్రియులారా. మనం ఒక ఆత్మీయ పాఠం పాడుకుని వాక్యం విందాం ప్రియులారా. పాట ఎన్నెన్నో మేళ్ళు. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. స్వార్థ ప్రియులు కానరాని వేయేండ్ల పాలనలో స్వస్థ బుద్ధి గలవారే నివసించే రాజ్యమది. స్వార్థ ప్రియులు కానరాని వేయేండ్ల పాలనలో స్వస్థ బుద్ధి గలవారే నివసించే రాజ్యమది. స్థాపించునే అతి త్వరలో నా యేసు ఆ రాజ్యమును చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. స్థాపించునే అతి త్వరలో నా యేసు ఆ రాజ్యమును చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన మేము ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాము. భూనివాసులందరిలో గొర్రె పిల్ల రక్తముతో కొనబడిన వారున్నా పరిశుద్ధుల రాజ్యమది. భూనివాసులందరిలో గొర్రె పిల్ల రక్తముతో కొనబడిన వారున్నా పరిశుద్ధుల రాజ్యమది. క్రీస్తు యేసు మూలరాయి అమూల్యమైన రాళమై ఆయనపై అమర్చబడుచు వృద్ధి నొందుచు సాగెదము. క్రీస్తు యేసు మూలరాయి అమూల్యమైన రాళమై ఆయనపై అమర్చబడుచు వృద్ధి నొందుచు సాగెదము. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన మేము ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాము. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన మేము ఏమని ఎన్నని వివరించగలము. ప్రియులారా, ఎన్నెన్నో మేళ్లను దేవుని ద్వారా అనుభవించాము. గాలి, నీరు, వెలుగు, భూమి, పంట, ఆరోగ్యము, బట్టలు. ప్రియులారా, చెప్పలేని మేళ్ళు
ఏమని వివరించగలము? యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసి ఉంది ప్రియులారా. దేవుని ఆ విధేయత, ఆయన వాక్య ప్రకారం యేసయ్యను విశ్వసించి ఆయన త్రోవలో నడిస్తే దేవుని దగ్గర పోతాం ప్రియులారా. అప్పుడు యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసింది ఉంది. ఆ పౌరత్వం కొరకు పోరాడాలని యేసుక్రీస్తు నేర్పించాడు. స్వార్థ ప్రియులు కానరాని ఆ 1000 ఏండ్ల పాలనలో స్వస్థ బుద్ధి గలవారి నివసించే రాజ్యం అది. అవును, స్థాపించుతాడు అతి త్వరలో మన యేసు ఆ రాజ్యమును. చిత్తశుద్ధి గలవారి పరిపాలించే రాజ్యం అది. భూనివాసులందరిలో గొర్రెపిల్ల రక్తంతో, అంటే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ఒక గొర్రెపిల్లగా చనిపోయినాడు. సమస్త మానవ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యం అన్నట్లు అందరి మనుష్య పాపము రక్తంలో పాపం ఉంది ప్రియులారా. పరలోకం నుంచి దిగి వచ్చిన పాపము లేకుండా పుట్టిన యేసుక్రీస్తు రక్తంలో, పరిశుద్ధ ఆత్మ ద్వారా పుట్టిన యేసుక్రీస్తు రక్తంలో పాపం లేదు. దేవుని గొర్రెపిల్ల రక్తంతో కొనబడిన వారున్న పరిశుద్ధుల రాజ్యం అది. యేసుక్రీస్తు రక్తంలో విశ్వసిస్తే, ఆయన రక్తంలో కడుగబడితే, ఆయన రక్తము గురించి సాక్ష్యం చెప్తే మీరు కొనబడినవారు, కడగబడినవారు. దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు రక్తంలో పరిశుద్ధ రాజ్యం, అంటే దేవుని రాజ్యం, స్వర్గం, నిత్య జీవం, దేవుని ముఖాముఖి చూచి ఆయన ఆ సముఖంలో నిరీక్షణతో నిత్య నిరంతర ఆరాధన పాడుతూ ఘనపరుస్తూ ఉండే సమయం ప్రియులారా. పరిశుద్ధుల రాజ్యం క్రీస్తు యేసు మూల రాయి అయినాడు ప్రియులారా. ఆ రాజ్యానికి అమూల్యమైన రాళ్ళైనాడు. ఆయనపై అమర్చబడాలి. మనము వృద్ధి నంజుతూ సాగుతాం. అలాంటి విశ్వాసము, నూతన జీవితము, దేవుని ఆత్మ అభిషేకము, ఆత్మల భారము, ఆత్మ వరములు, దేవుడిచ్చే ఆయుధాలు, అంధకారాన్ని ఓడించే దేవుని శక్తి మనందరికీ ఈ వాక్య భాగం ద్వారా, పాట ద్వారా దొరుకును గాక ప్రియులారా. ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగం ప్రియులారా చిన్నది, నూతన కాల పరిమితి ప్రియులారా, న్యూ టైమింగ్. ఇక్కడ చూస్తే ప్రసంగి గ్రంథం, బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఇక్కడ చదివితే, చాప్టర్ 3 వర్స్ 1 వర్డ్ ఇక్కడ చదివితే, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఏం ప్రియులారా? ప్రతి దానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రియులారా, మనం వివరణ చూసినట్లయితే, కాలము ప్రవాహము ఎవరి కోసము ఆగవు. ప్రియులారా, కాలము అంటే సమయము, ప్రవాహము అంటే నాశనం చేసే ప్రవాహము, దేవుని కోపము అనే ప్రవాహము ఆగవు. కాలము ప్రవాహం ఆగవు. అవును, 2004వ సంవత్సరంలో డిసెంబర్ 26న వచ్చిన ఆ సునామీలో జరిగింది అదే. భయంకరమైన భీకర ఆ ధ్వనులతో వచ్చిన కెరటాలు వేలాది ప్రాణాలను త్వరలో మృత్యువాతకు గురి చేసింది. ప్రియులారా, కాలము శరవేగంగా పనిచేస్తుంది. ఆ కెరటాలు ఊవెనెత్తు లేస్తున్నాయి. దైవరాజ్యం కోసము సమయం మించిపోకముందే నీవు చేయదగినది చెయ్యి దేవుని బిడ్డ, యేసు నామంలో. అవును, సృష్టికర్త నామంలో, రక్షకుని నామంలో. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చూస్తాం ప్రియులారా. 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 10లో లామెంటేషన్ చాప్టర్ 3 వర్స్ 1 to 10th వర్డ్. ప్రతి దానికి ఒక ప్రత్యేక సమయము ఉన్నదని చెబుతున్నాడు. దైవ కాల నిర్ణయం మన కాల నిర్ణయం వంటిది కాదు. ఒక్కసారి యెషయా ప్రవక్త గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనం చదవండి ప్రియులారా. ప్రతి పనికి దేవుడు కాల నిర్ణయం చేశాడు. తగిన సమయంలో కన్నిక గర్భం ద్వారా తన కుమారుని జన్మింపచేశాడు. ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ రోజున మరణం నుండి తిరిగి లేచాడు. అలాగే తగిన సమయంలో నిర్ణీత కాలంలో పరలోకానికి తండ్రి యొద్ద ఆరోహణమైనాడు, ఎత్తబడ్డాడు. నిర్ణీత కాలంలో ఆయన త్వరగా మరి తగిన సమయంలో దిగి వస్తాడు ప్రియులారా. తిరిగి తన ప్రియులను, తన విశ్వాసులను పిలుచుకుని పోతాడు శాశ్వత
వెలుగు రాజ్యానికి అక్కడే మన మనసు ఉండాలి. అవును, ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని చిత్తం నెరవేర్చేవాడే యుగ యుగాంతరము నిలుస్తాడు. ఈ లోక కార్యక్రమంలో అగ్నితో కాల్చవేయబడతామని వ్రాయబడింది ప్రియులారా. సూర్యుడు చీకటి అవుతాడు, చంద్రుడు రక్తవర్ణుడవుతాడు, ఆకాశ నక్షత్రాలు కదిలి భూమికి పడిపోతాయి, కరిగిపోతాయి. జనులందరూ భూమికి ఏమో వస్తుంది అపాయమని కొట్టుకుంటారు, రోధిస్తారు. అప్పుడు రక్షణ లేదు ప్రియులారా. ఇప్పుడే వెలుగున్నప్పుడే మనం వెలుగుని నమ్మాలి, వెలుగు బిడ్డలుగా మార్చబడాలి. చీకటి వస్తే పని లేకుంటుంది, అప్పుడు విశ్వాసం పని చేయదు ప్రియులారా. ఇప్పుడు హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనం చదవండి ప్రియులారా. హబక్కూక్ ప్రాఫెట్ హబక్కూక్ చాప్టర్ 2 verse 2-3 వర్డ్ చదవండి. ఆలస్యం కావడం నిరాకరణ కాదు. మన ప్రార్థన భిన్నహం కోరిక మంచిదైతే, ఒకవేళ ప్రార్థిస్తే కూడా ఆలస్యం అయితే అది నిరాకరణ కాదు దేవుని నుండి. మన ప్రార్థనలన్నీ పరలోకంలో నమోదయ్యే ఉన్నాయి దేవుని ముందర పుస్తకంలో. అవును ప్రియులారా, నా సమయం ఇంకా రాలేదు, జవాబు కొరకు ఎదురు చూడు ప్రియులారా. మీ సమయం ఇంకా రాలేదు అంటాడు దేవుడు. జవాబు కొరకు ఎదురు చూడాలి ఆయన సన్నిధిలో. జవాబు తప్పక వస్తుంది, ఆలస్యం కాదు. ప్రభు చెప్పినట్లు మీరు ప్రార్థించేటప్పుడు ఏమో ప్రార్థించినారో అది ఖచ్చితంగా మీకు దొరుకుతుందని విశ్వసించండి, అది మీకు దొరుకును ప్రియులారా. అడిగేవాడు సందేహింపక నమ్మకతో అడగాలి. అవును, సందేహింపవాడు సముద్ర అలల వలె అటు ఇటు కొట్టబడతాడు. కానీ సందేహింపక ప్రార్థించాలి. ప్రార్థించేటప్పుడు ఎవరి మీదన్నా విరోధంగా ఉంటే వారికి క్షమించి ప్రార్థించాలి. అప్పుడు మీ ప్రార్థనకు విఘ్నం లేకుంటుంది, సరళంగా తండ్రి వద్దకు చేర్చబడుతుంది ప్రియులారా. ఇలాగే మన విముక్తి కోసము దేవుడు ఒక ప్రత్యేక సమయాన్ని, ప్రత్యేక కారణాన్ని నియమించాడు. అది ఇశ్రాయేలుకు 430 సంవత్సరాలు నియమించాడు విముక్తి కోసం. ఈజిప్ట్ దాసత్వం నుండి దేవుని ప్రజలు బయటకు వచ్చినారు. 430 సంవత్సరాలు అయిన తర్వాత అబ్రాహాముకు 25 సంవత్సరాల తర్వాత కొడుకునిచ్చినాడు ప్రియులారా. అవును, బిడ్డనిచ్చినాడు. మోషే తర్బీదుకు 40 సంవత్సరాలు ప్రియులారా. యేసు ప్రభువుకు సిద్ధపాటుకు, యేసు ప్రభు దేవుని కుమారుడు లోకరక్షణ కోసం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కోసం, దేవుని పనిని నెరవేర్చే కోసం 30 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. మరియు సమయం నిర్ణయించబడింది. ఇలాగే 3.5 సంవత్సరంలో ఆయన దేవుని చిత్తం నెరవేర్చాడు. మరియు ఆయన గురించి రాయబడిన అవసరం పడితే ఈ భూమిని ఒక పేపర్గా చేస్తే మరి తక్కువ అవుతుంది ఆయన కార్యాలని ఆయన ఆప్త శిష్యుడు యోహాను రాసినాడు ప్రియులారా. అంత కార్యం చేసినాడు. చనిపోయిన వాళ్ళని బతికించినాడు. డెత్ పర్సన్ విల్ రైజ్ అగైన్, హీల్డ్ సమ్ పీపుల్ అండ్ డెలివర్డ్ సమ్ పీపుల్, ఈవిల్ స్పిరిట్. అవును ప్రియులారా, దయ్యం నుండి బాధించబడిన వారు విడుదలైనారు, రోగాన్ని నుంచి విడుదలైనారు, స్వస్థపడ్డారు. అవును ప్రియులారా, చెడ్డవాళ్ళు మంచిగా మారినారు, పశ్చాత్తాపడినారు, దేవునితో సంధానపడినారు. పంది వంటి స్వభావం పోయి గొర్రె వంటి స్వభావం వచ్చింది. ప్రభువు మాట విని, మధుర మాట విని, దైవ వాక్యం విని. అవును ప్రియులారా, ఇలాగే మనకు నిర్ణయించబడ్డ కాల పరిమితి అంతకన్నా తక్కువ కావచ్చు. గనుక సహనంతో ఎదురు చూడండి. అవును, నియమిత కాలం కోసం ఎదురు చూడండి. విసుగు చెందకండి, నిస్పృహ చెందవద్దు. దేవుని ప్రియ బిడ్డ, దేవునిపై కోపం పడవద్దు. అవును ప్రియులారా, దేవునిపై కోపం పడకూడదు. ఆయన తప్పక మన మార్గం, తన ప్రియ కుమార్తె మార్గం సరళం చేస్తాడు, విశ్వసించిన పిల్లల మార్గం. ఇలాగే నిర్ణీత కాలంలో ఆయన నా జీవితాన్ని కుసుమింప, ఉదయింప, ఆరోగ్యపరుస్తాడు ప్రియులారా. కనుక గానము